2024 జూలై 17న తొలి ఏకాదశి పండుగ రాబోతుందండి. హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కినటువంటి తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానం ఉంది. ఏడాదిలో వచ్చేటువంటి 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారండి. దీనికి శయన ఏకాదశి అని, హరివాసరము అని, పేలాల పండుగ అని చెప్పి పేరండి. ఈ ఏకాదశిని తొలి అనడంలో ఒక విశేషమైతే ఉందండి. తొలి ఏకాదశి నుంచి హిందువుల పండుగలన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. వరలక్ష్మి వ్రతం, శ్రావణ పౌర్ణమి, వినాయక చవితి ఇలా ప్రతి 15 రోజులకు ఏదో ఒక పండుగ అనేది మనకు వస్తూనే ఉంటుందండి. అసలు తొలి ఏకాదశిని తొలి పండుగగా కూడా చెప్పుకోవచ్చండి. అందుకే దీన్ని సంస్కృతంలో ప్రథమ ఏకాదశి అంటారు. ఈ తొలి ఏకాదశి నుంచి విష్ణుమూర్తి 4 మాసాల పాటు పాల కడలిపైన యోగ నిద్రలో జారుకుని ఉంటారు. అందుకే ఈ రోజున శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు నుంచి రాత్రి వేళలు మరింతగా పెరుగుతాయి కాబట్టి వాటిని ఆ స్థితికారకుని విశ్రాంతిగా భావించడం సబబు. అయితే ఇలా నిద్రించినటువంటి విష్ణుమూర్తి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున వచ్చేటువంటి ఉద్దాన ఏకాదశిని మేల్కొని భక్తులకు దర్శనమిస్తారు. ఈ 4 మాసాల పాటు కొందరు చాతుర్మాసం వ్రతం అనేటువంటి దీక్షను పాటిస్తారు. అయితే విష్ణుమూర్తి పాల కడలిపై నిద్రకు ఉపక్రమించేటువంటి ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించి ఈ ప్రసాదాన్ని తప్పక పెట్టాలండి. ఈ ఒక్క ప్రసాదం 1,00,000 పూజలతో సమానం. తొలి ఏకాదశి రోజు ఈ ప్రసాదం పెట్టడం వల్ల విష్ణు సాన్నిధ్యం లభిస్తుంది. మీకుండే కష్టాలు తొలగిపోతాయి, జీవితం అద్భుతంగా మారుతుంది, దరిద్రం తొలగిపోతుంది, 1,00,000 పూజలు చేసినటువంటి ఫలితం వచ్చి కుబేరులుగా మారతారని శాస్త్రాలు చెబుతున్నాయండి. మరి తొలి ఏకాదశి రోజున తప్పక పెట్టాల్సినటువంటి ఆ ప్రసాదం ఏమిటండి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోని మిస్ చేయకుండా చివరి వరకు మనకి తొలి ఏకాదశి పండుగని కొత్తగా పాలేర్లను కుదుర్చుకుంటారండి వ్యవసాయం చేసేవారు. దాని తొలి ఏకాదశి ముందు దినాలు ఆట విడుపు సమయాలు. తొలి ఏకాదశి కానీ తర్వాత రోజు కానీ కొత్త పాలేర్లను పెట్టుకొని బట్టలు, పిండి వంటలతో భోజనాలను పెట్టడం కూడా ఆచారంగా వస్తూ ఉన్నట్లుగా కొన్ని గ్రంథాల్లో చెప్పబడుతుందండి. కామ్యాలను నెరవేర్చేదండి. సౌభాగ్యానికి, సుఖ సంతోషాలకి, ఏకాదశి దేవత అనుగ్రహ సిద్ధికై సుహాసినీలు తొలి ఏకాదశి రోజున సామూహిక ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం పరపరాంతరంగా వస్తుంది. ఏకాదశి అనగానే ఆషాఢ మాసంలో వచ్చేటువంటి వర్షాలతో పెరిగిపోయే చలితో శరీరం బలహీనంగా మారిపోతుందండి. ఇక రాత్రి వేళలు పెరిగిపోవడం వల్ల మనసు కూడా చికాకుగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో అటు మనసు ఇటు శరీరాన్ని అదుపులో ఉంచుకొని సాధనం తొలి ఏకాదశి సాధనం. కనీసం పక్షం రోజులకు ఒకసారైనా ఉపవాసం ఉంటే ఫలితం ఉంటుంది అని చెబుతూ ఉంటారు. కాబట్టి ప్రతి 15 రోజులకు ఓసారి ఉపవాసం చేసేటువంటి వారు తొలి ఏకాదశి సరైన సమయం. ఏకాదశి రోజు విష్ణువుని ఆరాధించాలని భవిష్యత్ పురాణం చెబుతుంది. తొలి ఏకాదశి రోజున భగవంతుడిని స్మరిస్తూ ఉపవాస దీక్షలు పాటిస్తూ ఉంటారు. విష్ణు స్తోత్రాలతో షోడశోపచారాలతో నిర్వహిస్తారండి. ద్వాదశి నాడు అన్నార్థులకు భోజనం పెట్టి ఆపై లక్ష్మీనారాయణను పూజించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఏకాదశి వ్రత దీక్షను విరమించాలని వ్రత చూడామని ఉద్దేశించింది. తొలి ఏకాదశి వ్రతం చేయాలి అనుకునేవారు దశమి రోజు రాత్రి నుంచి ఉపవాస దీక్ష చేయాలి. ఉపవాసం చేసినా చెయ్యకపోయినా తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని శుభ్రమైన దుస్తులు ధరించి నుదురున కుంకుమ ధరించాలి. తరువాత లక్ష్మీనారాయణల పటానికి లేక వెంకటేశ్వర స్వామి పటానికి గంధం కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. ముందుగా ఆచమనం చేసి ఆవునేతి దీపాన్ని వెలిగించాలండి. తొలి ఏకాదశి అనేది ప్రత్యేక పర్వదినం కాబట్టి విష్ణువును పూజించక ముందు పసుపు గణపతిని చేసి అందులో వినాయకుడిని ఆవాహన చేయాలండి. ముందుగా పసుపు గణపతికి పూజ చేసి నైవేద్యం సమర్పించాలి. ఆ తర్వాత విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పించాలి. విష్ణుమూర్తిని తులసిమాలతో పూజించడం అఖండ ఐశ్వర్యం కలిగిస్తుంది. విష్ణుమూర్తికి అలంకరణ ప్రీతి కాబట్టి అందుబాటులో ఉన్న పువ్వులతో రకరకాల పూలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలతో పెట్టాలి.
ఇక తొలి ఏకాదశి రోజున ముఖ్యంగా మహా నైవేద్యాన్ని శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టాలి. అంటే మీరు ఇంట్లో ఏం వండుకుంటే అది పెట్టాలండి. ఇలా మహా నైవేద్యాన్ని కనుక పెట్టినట్లయితే లక్ష్మీనారాయణల కరుణా కటాక్షాలు తప్పక లభిస్తాయి. దీంతో పాటు పేలాల పిండిని కూడా నివేదన చేయాలి. చాలామందికి తొలి ఏకాదశి రోజున కేవలం పేలాల పిండిని మాత్రమే నైవేద్యం పెడతారు. పేలాల పిండే కాదండి, దాంతో మహా నైవేద్యం కూడా పెట్టినట్లయితే లక్ష్మీదేవి పూజ ఫలితం లభిస్తుంది. మీకుండే కష్టాలు తొలగిపోతాయి, దరిద్రం అంతా తొలగిపోతుంది. మహా నైవేద్యం అంటే మీరు వండుకునేటువంటి అన్నం, కూర, పప్పు ఇలా మీరు ఏది వండుకుంటే అదే అండి. డైరెక్ట్గా గిన్నెలతో తీసుకువెళ్ళి నివేదన చేయాలి. ఆ తరువాత ఆ ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరించి తినాలి. అలానే పేలాల పిండిని కూడా ఈరోజు తప్పక తినాలి. ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత విష్ణు సహస్రనామాన్ని చదవాలి. లేక 108 సార్లు ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని జపించాలండి. చివరిలో హారతి చూపించాలి. ఇది తొలి ఏకాదశి పూజా విధానం. వర్షాకాలం కాస్త ఊపందుకుని నేల తడిసి చెరువులు నిండే కాలాన్ని మన పెద్దలు పొలం పనులకు అనువైన సమయంగా భావిస్తారండి. అందుకని చెప్పి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి మొదటి ఏకాదశిని తొలి ఏకాదశిగా పేర్కొంటారు. పూర్వం ఈరోజు పాలేర్లను పిలిచి పొలం పనులను మొదలు పెట్టించేటువంటి వారు. మరి ఏదైనా సందర్భాన్ని తీపితో ప్రారంభించడం మన అలవాటు. అందువలన ఆ కాలంలో తేలికగా అరిగేటువంటి పేలాల పిండిని బెల్లంతో కలుపుకొని తింటారు. పైగా పేలాల పిండి తినడం వలన ఈ కాలంలో దాడి చేసేటువంటి సమస్యల నుంచి రక్షణ లభిస్తుందంటారు. తెలుగు దేశపు వ్యవహారాల ప్రకారం కొన్ని ప్రాంతాలలో పేలపిండి ఏకాదశి అని కూడా పిలుస్తారండి. పేలాలు విసిరి పిండి చేసి దానితో బెల్లము కలుపుకొని తింటారని, ఆ పేలాల పిండి మీద కూడా ఈ పండుగ ఆచారం కొనసాగుతుందండి. ఈ తొలి ఏకాదశి పేలాల పిండి తయారు చేసుకుంటూ ఉంటారు. పేలాల్లో బెల్లాన్ని, యాలకులు చేర్చి దంచి పిండిని తయారు చేస్తారండి. ఎందుకంటే తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని చెబుతూ ఉంటారు పెద్దలు. అవి పితృదేవతలకు చాలా ఇష్టం. అందుకే మన జన్మించిన పూర్వీకులను గుర్తు చేసుకోవటం మన బాధ్యత. ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది. ఈ సమయంలో బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పు చెందుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యేటువంటి సమయం. అందువలన శరీరానికి పిండి వేడి కలిగించి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుందండి. వర్షాకాలంలో వ్యాధి బారిన పడడానికి ఉన్న అనేక అవకాశాలను తిప్పికొడుతుంది. అందుకే తొలి ఏకాదశి రోజున ఆలయాలలో, ఇళ్లల్లో పేలాల పిండిని ప్రసాదం పెట్టి తినడం మానవాయితీగా వస్తుందండి. ఇక ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున అందరూ ఉపవాసం ఉంటారు. మరి ఈ ఉపవాసం ఎలా చేయాలండి అంటే, ఉపవాసం చేసే సమయంలో ఏమైనా తినొచ్చా? గుడికి వెళ్తే ప్రసాదం పెడితే తినవచ్చా? అసలు ఉపవాసం ఉండలేని వారు అసలు ఏం చేస్తే ఉపవాసం చేసిన దానికంటే కూడా 1000 రెట్ల ఫలితం మనకి కలుగుతుంది అనేటువంటి విషయాలను కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. ఏకాదశి అంటేనే ఉపవాస దీక్ష గుర్తుకొస్తుంది. పైగా తొలి ఏకాదశిని హిందువులు మొదటి పండుగగా కూడా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈరోజు ఉపవాసం ఉంటే మరింత మంచిదని చెప్పి చెబుతూ ఉంటారు. ఉపవాసం పాటించడానికి ఒక పద్ధతి అనేది ఉంటుందండి. తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి అనుకునేటువంటి వారు అంతకు ముందు రోజున దశమి రాత్రి నిరాహారంగా ఉండాలి. లేక లైట్ ఫుడ్, అల్పాహారం లాంటివి తీసుకోవాలి. మన జీర్ణ వ్యవస్థ ఏకాదశి ఉపవాసానికి సిద్ధం చేయడమే ఈ ఆచారం వెనుక ఉన్న అంతరార్థం. ఇక తొలి ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేయాలండి. ఆ రోజంతా ఏం తినకుండా నియమనిష్టలతో ఉపవాసం ఉండాలి. ఏం తినకుండా ఉండలేము అనుకునేవారు పాలు, పళ్ళు స్వీకరించవచ్చు. అవి కూడా కుదరదు అనుకునేవారు ఒక్క పూట భోజనం చేసి ఏకభుక్తం ఉండవచ్చు. ఇలా ఈ 3 పద్ధతుల్లో ఏదో ఒక విధంగా ఏకాదశి ఉపవాసం ఉండాలండి. ఈ ఉపవాసం జాగరణలతో తొలి ఏకాదశి గడిచిన తరువాత మరునాడు అనగా ద్వాదశి రోజు తెల్లవారుజామున దగ్గరలో ఉన్న ఆలయాలు దర్శించుకోవాలి. తర్వాత ద్వాదశి పారాయణ చేయాలి. పారాయణ అంటే ఏదైనా తినాలండి. ద్వాదశి రోజున కూడా లైట్ ఫుడ్ తీసుకోవాలి. ఎందుకంటే తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వలన జీర్ణ వ్యవస్థ నెమ్మదిగా ఉంటుంది. ఒకేసారి
దాని ఆహారం అందించటం కూడా మంచిది కాదు. అందుకే ద్వాదశి రోజున అతిగా భోజనం చేయకూడదు. ఈ తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్ళినప్పుడు పేలాల పిండిని ప్రసాదంగా ఇస్తే తినవచ్చండి. గుడిలోనే కాదు, ఇంటి దగ్గర కూడా ఈరోజు పేలాల పిండిని ప్రసాదంగా భావించి తినవచ్చు. అందులో దోషం ఉండదు. అందువలన ఉపవాసం ఉండేవారు ఈరోజు ప్రసాదం తినవచ్చండి. ఇక ఉపవాసం ఉండేటువంటి ఓపిక లేని వారు, అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదండి. కానీ ఉపవాసం ఉండి తొలి ఏకాదశి ఇప్పుడెప్పుడు అయిపోతుందా అని మాత్రం ఎదురు చూస్తే అది ఫలితాన్ని ఇవ్వదండి మనకి. అందువలన ఉపవాసం ఉండలేని వారు అన్నం కాకుండా మిగిలినవన్నీ కూడా స్వీకరించవచ్చు. ఏమీ తినకుండా ఉండలేని వారు సంతోషంగా ఏదో ఒకటి తిని విష్ణువుని ఆరాధించండి. మనస్ఫూర్తిగా విష్ణువుని పూజించండి. దైవనామస్మరణను చేసుకోండి. ఈ విధంగా సంతోషంతో ఏదో ఒకటి తిని విష్ణువుని ఆరాధిస్తే ఉపవాసం ఉన్న దానికన్నా కూడా అధిక ఫలితం అనేది కలుగుతుంది. 1000 రెట్ల ఫలితం పొందుతాం. ఎందుకంటే ఇక్కడ మనసు ఇంపార్టెంట్ అండి. మన మనసు సంతోషంగా భగవంతుని మీద లగ్నం చేయడమే ఉపవాసం. ఇలా కాకుండా కఠిన ఉపవాసాలు ఉండి కూడా భగవంతుని మీద మనసు లగ్నం చేయకపోతే ఈ ఉపవాసం వ్యర్థం. అందుకే కావలసినవి తిని కూడా భగవంతుని మీద మనసు లగ్నం చేయగలిగితే ఉపవాసం చేసి విష్ణువును పూజించిన దానికన్నా 1000 రెట్ల ఫలితం మనకి కలుగుతుంది. అంతేకాని బాధపడుతూ ఉపవాసం అనేది చేయకూడదు. అది విష్ణువుకు నచ్చదు. నేను భోజనం చేయలేదు అనుకుంటూ విష్ణువును పూజిస్తే భగవంతునికి నచ్చదు, మీకు కూడా మంచిది కాదు. తొలి ఏకాదశి రోజు దుర్భాషలు ఆడకుండా జాగ్రత్తగా ఉండాలండి. ఇలా తొలి ఏకాదశి రోజు మనస్ఫూర్తిగా మనసుకు సంతృప్తి కలిగే విధంగా ఉపవాసం ఉంటే మీరు ఏం తినకుండా ఉపవాసం ఉన్న దానికంత అధిక ఫలితం వస్తుంది. ఇక ఉపవాసం ఎవరు ఉండకూడదు అనేటువంటి విషయానికి వస్తే 8 ఏళ్లలోపు పిల్లలు, 80 ఏళ్ళు దాటిన వృద్ధులు, ఇలా అనారోగ్యంతో బాధపడుతున్న వారు, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, శ్రామికులు, కర్షకులు, ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు తప్ప ఉపవాసం ఆచరించకపోయినా దోషం లేదు అని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ ఏకాదశి ప్రజల్లో ఉండేటువంటి చైతన్యానికి ప్రతీక. ఈరోజే శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళతారు. యోగనిద్ర అంటే భూమిపై రాత్రి సమయాలు పెరుగుతున్నాయని చెప్పడానికి సూచన అండి. అంటే ప్రజల్లో నిద్రా సమయం అనేది పెరుగుతుందన్నమాట. వానాకాలంలో వచ్చేటువంటి మొదటి ఏకాదశి కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అని చెప్పి లౌకికంగా చెబుతుంటారు పెద్దలు. ఏకాదశి అంటే 11, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11. వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకువచ్చి వాటన్నింటినీ ఒకటిగా చేసి అప్పుడు దేవుడికి నివేదన చేయాలండి. దీని వలన సహజంగా మనిషికి అలవాడేటువంటి బద్ధకం పోతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుంది అన్న నమ్మకం. విష్ణుమూర్తికి యోగ నిద్రలోనికి వెళతారు అని చెప్పి పెద్దలు చెప్పగానే దేవుడు నిజంగా నిద్రపోతారా అని ఒక సందేహం కలుగుతుందండి. విష్ణువు అంటే సర్వవ్యాప్తి అని అర్థం. అంటే విష్ణువు అనేటువంటి పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని అర్థం అన్నమాట. ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించినటువంటి సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిక్కుకు వాలుతారు. అంటే ఈరోజు మొదటిగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తారు. దాన్ని సాధారణ పరిభాషలో నిద్రపోవడం అని చెప్పి అభివర్ణిస్తారు. మహిమాన్వితమైనటువంటి ఈ ఏకాదశి పర్వదినం రోజున వ్రతాన్ని ఆచరిస్తే సూర్య చంద్ర గ్రహణాలలో భూమి దానాలు చేసినటువంటి అశ్వమేధ యాగం చేసినంత 60,000 సంవత్సరాల తపస్సు చేసిన ఫలితం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి పురాణాలు చెబుతున్నాయి. మహాసాధ్వి సతీ సక్కుబాయి ఇలాంటి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్షసిద్ధి పొందడం కూడా జరిగిందండి. తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానాన్ని ఆచరించి శ్రీహరిని నియమనిష్టలతో పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేక పటానికి పసుపు కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలండి. తర్వాత నైవేద్యం పెట్టి కర్పూర హారతిని ఇవ్వాలి. కష్టాలతో తులమణకులవుతున్న మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్తు ఆ శ్రీహరే
ఈ ఏకాదశి వ్రతాన్ని ఏర్పాటు చేశారని, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త బాధల నుంచి విముక్తి పొందగలరు అని, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పద్మ పురాణాల్లో చెప్పబడింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. కొత్తగా వాచ్ చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.